పంతానికి పోయి 16 కోట్లు పోగొట్టుకున్నాడు ఎన్టీఆర్. అవును, ఇది అక్షరాలా నిజం. తన సినిమా నాన్నకు ప్రేమతో ఈ సంక్రాంతి బరిలో దింపాలన్న ఆశయంతో ఉన్న ఎన్టీఆర్ లాభ నష్టాల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. సినిమా రిలీజ్ అవ్వటమే తొలి విజయంగా భావిస్తున్నాడు. అందుకే బయ్యర్ల దగ్గర నుంచి అడ్వాన్సులు రాకపోయినా సినిమాని అమ్మేయండి అని హుకుం జారీ చేశాడు. దాంతో 16 కోట్ల నష్టంతోనే ఈ సినిమా విడుదల చేస్తున్నారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సంక్రాంతి బరిలో 4 సినిమాలున్నాయి. అన్నిటికీ థియేటర్లు దొరకటం కష్టం. థియేటర్లు ఇచ్చిన వాళ్లకు సినిమా ఇస్తామన్న ప్రతిపాదికపైనే నాన్నకు ప్రేమతో బిజినెస్ జరిగిపోయింది. నామమాత్రపు అడ్వాన్సులు తీసుకుని నాన్నకు ప్రేమతో సినిమాని అమ్మేశాడు ఎన్టీఆర్. అంటే సినిమా విడుదలై బయ్యర్లకు లాభాలొస్తే అప్పుడు అందులో నుంచి కొంత డబ్బు చెల్లిస్తారన్నమాట. అంతవరకు నిర్మాతకు అడ్వాన్స్ తప్ప ఇంకేమీ రాదు. ఈ సినిమా కోసం 50 కోట్లు ఖర్చు పెట్టారని టాక్. అడ్వాన్స్ రూపంలో 30 కోట్లు కూడా రాలేదు. శాటిలైట్ ఇంకా అమ్మలేదు. ఈ సమయంలో ఇంత రిస్క్ ఎందుకు అని ఆగిపోవడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ థియేటర్లకు అడ్వాన్స్లు ఇచ్చేశారు. 13న దాదాపు 600 థియేటర్లను బ్లాక్ చేశారు. ఇప్పుడు సినిమా కనుక రాకపోతే ఆ అడ్వాన్సులు తిరిగి రావు. అవన్నీ 10 కోట్ల పైమాటే అని సమాచారం. అంటే ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల చేస్తే 16 కోట్లు, చేయకపోతే 10 కోట్లు నష్టం అన్నమాట. డబ్బులు పోతే పోయాయి. అనుకున్న సమయానికి సినిమా విడుదల చేయటం నయం. ఒకవేళ సినిమా హిట్ అయితే డబ్బులు తిరిగొస్తాయి కదా అనే నమ్మకంతోనే ఈ సినిమాని విడుదల చేస్తున్నారట. మొత్తానికి ఎన్టీఆర్ కోట్లతో జూదం ఆడుతున్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి.